2020 స్పీడ్ న్యూస్ నేడు లావణ్య నేను కవిత. ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వివరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వివరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. పేరచెర్లలోని జగనన్న కాలనీలో ఇళ్లను దేవినేని ఉమా పరిశీలించారు. ఏ ఇల్లు చూసినా నేడో రేపో కూలిపోయేలా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని పేదల జీవితాలను జగన్ తన అవినీతి ధనదాహంతో అంధకారంలోకి నెట్టాడని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత దోపిడీతో పేదవారి సొంతింటి కళ కళ్ల ముందే చెదిరిపోయిందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వారు 1000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. 1000 టన్నుల ఐరన్, సిమెంట్ దోచేశారని విమర్శించారు. ఇల్లు కట్టకుండానే బిల్లులు కాజేశారని, కట్టిన కొన్ని ఇళ్లు కూడా నాసిరకంగా కట్టారని ఆరోపించారు. దీంతో గృహప్రవేశానికి ముందే కొన్ని ఇళ్లు కూలిపోయాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ కనిపించడం లేదని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అడుగుదొక్కడమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపింది రేవంత్ సర్కార్. అన్నదాతలకు రుణమాఫీ పథకం ప్రారంభమైంది. సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు రుణాలు మాఫీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ₹1,00,000 వరకు జమ చేశారు. జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఇవాటి నుంచి ప్రారంభమైంది. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాటి నుంచి ప్రారంభమై ఈ నెల 28వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు రెన్యువల్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది. జనసేన పార్టీ సభ్యత్వం పొందే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా చెల్లించనుంది. ఇక ప్రమాద బీమాతో పాటు జీవిత బీమా కూడా చెల్లించనున్నట్లు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న ఆయన జిల్లాల అధ్యక్షులను కూడా మారుస్తున్నారని సమాచారం. తాజాగా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. జిల్లాలో వైసీపీని చక్కదిద్దాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు జగన్. దీంతో జిల్లా నేతలు, కార్యకర్తలతో చెవిరెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాత కమిటీలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసే పనిలో చెవిరెడ్డి బిజీగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మారిన ముద్రగడనే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాలు అరుదుగా ఉంటారన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నడిపి వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని గుర్తు చేశారు. రాజకీయాలు నష్టపోయినా ఏనాడు కులాన్ని మాత్రం ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు. ప్రత్యర్థుల సవాళ్లు స్వీకరించి తన పేరు మార్చుకున్న వ్యక్తి ముద్రగడ అని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆయన్ని అభినందించేందుకు తాను కిర్లంపూడి వచ్చినట్లు మాజీ మంత్రి వివరించారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టు యూనియన్ నాయకులు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే, ఏపీజేఎఫ్ల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జర్నలిస్టులపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జర్నలిస్టు యూనియన్ నాయకులు తప్పుపట్టారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంపై మదన్ అనే వ్యక్తి ఆరోపణలు చేస్తే ఖండించాల్సింది పోయి జర్నలిస్టులను దూషించడం తగదని అన్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన డివైడర్ ధ్వంసం చేశారు.
కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ల సర్కిల్ గతంలో ప్రభుత్వ నిధులతో 4 రోడ్లు కూడలికి డివైడర్లు ఏర్పాటు చేశారు. ఇక ఖరీదైన మొక్కలు నాటి సిటీలలో ఏర్పాటు చేసినట్లు అందంగా రూపుదిద్దారు. నిర్మాణాలు జరిగి కొన్ని ఏళ్లు గడుస్తున్నా అప్పుడు అడ్డురాని డివైడర్ నేడు ఎందుకు అడ్డు వచ్చిందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఆర్జీ పెట్టిన ఆర్జీపై పూర్తి విచారణ జరిపించి డివైడర్ కావాలని ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా చదివే పేదరికం నుండి బయటపడేసేది అనే నినాదంతో బీటెక్ చదువుతున్న యువతకు భరోసా కల్పించేందుకు తన సొంత నిధులతో నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య కలకలం రేపుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతుంది. ఈ హత్యోదంతంపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఎటువంటి పార్టీల ప్రమేయం ఉన్నట్లు ప్రస్తుతానికి కనిపించడం లేదని అన్నారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజల కోసమే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందన్నారు ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారులు. ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఇసుక విధానాన్ని ప్రతిష్టంగా అమలు చేస్తామని అన్నారు. ముంగుటూరు మండలం చేబ్రోలు ఇసుక డిపోని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్లలో నిల్వలు ఉచిత విధానం అమలుపై సమీక్షించారు. అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. ప్రజలు నేరుగా ఇసుక డిపోలకు వచ్చి రోజుకు 20 టన్నుల ఇసుకను ఆధార్ కార్డు చూపించి ఉచితంగా తీసుకుని పోవచ్చన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నూతన ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణకి అధిక ప్రాముఖ్యత ఇస్తామని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో అగ్ని ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే గుట్టా రేణుక, ఎమ్మెల్యేల ఆల్ఫ్రెడ్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు, ఇంటికి కావలసిన సామగ్రిని ఇచ్చి ఎమ్మెల్యే వారికి ఆర్థిక సహాయం అందించారు. అగ్ని ప్రమాదంపై జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక సేవలో భాగంగా నిరుపేద అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా బద్వేలు మండలంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిపిఐ కార్యదర్శి నాగదాసరి ఇమానియల్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో చెన్నంపల్లి పొలం సర్వే నెంబర్ 1580, 1809, 1567 గుడిసెలను తొలగించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు భూమిని ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు. 2 తెలుగు రాష్ట్రాలు గంజాయి కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమార్కులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పాల్వంచ మండల జగన్నాథపురం గ్రామం వద్ద ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీం వాహన తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 20 లక్షల విలువైన నిషేధిత 77 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంటా నుండి ఉత్తరప్రదేశ్ కు గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుండి కారు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పరిశ్రమ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం వల్ల బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించిన సర్కార్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ జారీ చేసింది టీటీడీ. అక్టోబర్ నెలలో పలు రోజుల్లో శ్రీవారి అర్చిత సేవలు రద్దు కానున్నాయి. వీటి వివరాలను తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అర్చిత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో సుప్రభాత సేవ మినహా మిగిలిన అర్చిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు అదే నెల 11వ తేదీ, 12వ తేదీన మొత్తం అర్చిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. అంగప్రదక్షిణ, వర్చువల్ సేవలు బ్రహ్మోత్సవాలకు 1 రోజు ముందే నుంచే రద్దు చేశారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు నీటిని అధికారులు విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతో కుడి కాల్వ 5, 7వ గేట్ల ద్వారా 5,500 క్యూసెక్లను ONMEE శ్రీహరి దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం 4.5 టీఎంసీలను రోజుకు 5,500 క్యూసెక్ల చొప్పున 9 రోజుల పాటు విడుదల చేస్తామని చెప్పారు. కుడి కాల్వ పరిధిలోని చెరువులను, కుంటలను నింపుకొని తాగునీటి నిమిత్తం వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో DE మురళీధర్, JE బాబు మియా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం నుంచి ఈ రోజు బలహీనపడినట్లు పేర్కొంది. రుతుపవన ద్రోణి ఈ రోజు జైస్మైల్, కోట, గుణ, కళింగపట్నం తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరో అల్పపీడనం ఇవాళ పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఇవాళ మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా వారు నినాదాలు, పేర్లబాలు, నోముల శేషు పాల్గొన్నారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి ₹5 లక్షల బీమా సభ్యత్వంతో పాటు కుటుంబ సభ్యులకు బీమా రక్షణ కల్పిస్తున్నారు. జూలై 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జరగనుంది. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కార్యకర్తలు పనిచేయాలని, ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు పార్టీ వీడి వెళ్లిన వారిపై నాదెండ్ల పరోక్ష కామెంట్లు చేశారు. వ్యక్తుల వల్ల పార్టీ నడవదని, వ్యక్తిగత ప్రయోజనాలతో ముందుకెళ్తే వారికే నష్టమని నాదెండ్ల మనోహర్ అన్నారు. జంగారెడ్డిగూడ పట్టణంకు చెందిన దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ ప్లేయర్ చిరంజీవి పి. శివనాగ్ ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచారు. అండర్-7 బాలుర విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. ఇందులో భాగంగా విజయనగరంలో ఆగస్టు 3, 4 తేదీలలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎన్నికైనందున పి. శివనాగ్ ని చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ సరళ మాధవి, రోటరీ సభ్యులు ఏ. చంద్రశేఖర్, పి. శివనాగ్ ని చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ సరళ మాధవి, రోటరీ సభ్యులు ఏ. చంద్రశేఖర్, జవ్వాజీ, ఉమా వెంకటేష్, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖ ప్లేయర్లు అభినందించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుండి రిజర్వులను స్వీకరించారు. అర్జీలను సమర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా ఎంపీ వెంకట మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణంలోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు పర్యటనను అడ్డుకున్నారు. వెంకట మిథున్ రెడ్డి వాహనంతో పాటు సుమారు 10 వాహనాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర రాళ్లు దాడులు జరిగాయి. పలమనేరు డీఎస్పీ కృష్ణ రఘువీర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్లో కొమ్మగోని రమాదేవిపై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ 2వ వార్డు బ్యూటీ నైస్ కాలనీ పార్క్ లో ఈ నెల 9వ తేదీ గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్లీత్ల పండుగలు నిర్వహించారు. అయితే 16వ తేదీన స్లీత్ల భవనాన్ని, విగ్రహాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కావాలనే వార్డు కౌన్సిలర్ రమాదేవి మున్సిపల్ సిబ్బందితో ఆరాధ్య దేవత విగ్రహాలను కూల్చివేయించారని గోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు రాములు నాయక్ గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కౌన్సిలర్ రమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూమిని తమకు అప్పగించాలని ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం గిరిజనులు కోరారు. గిరిజన గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని అదే గ్రామంలో ఓ బడా గిరిజనేత గత ప్రభుత్వం అండదండలతో వైసీపీ నాయకులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే చిరి బాలరాజు కార్యాలయంలో తమ భూమి తమకు అందేట్లుగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్ శ్రీ
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా బోనాల జాతర ప్రారంభమైంది. జాతరలో భాగంగా ఆలయ వేద పండితులు, పూజారులు చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమంలో అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ 2వ వార్డు బ్యూటీ నైస్ కాలనీ పార్క్ లో ఈ నెల 9వ తేదీ గోడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్లీత్ల పండుగ నిర్వహించారు. అయితే 16వ తేదీన స్లీత్ల భవనాన్ని, విగ్రహాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కావాలనే వార్డు కౌన్సిలర్ రమాదేవి మున్సిపల్ సిబ్బందితో ఆరాధ్య దేవత విగ్రహాలను కూల్చివేయించారని గోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు రాములు నాయక్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కౌన్సిలర్ రమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐటీయూసీ పిలుపు మేరకు సింగరేణి ప్రైవేటీకరణ వేలంపాట వేయొద్దంటూ సింగరేణి కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి ముషిరాబాద్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోత్పూర్ గ్రామంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ముగ్గురులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో ఎర్రగడ్డ రైతు బజార్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం సంతోషకరమని కార్పొరేటర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ, రెహ్మత్ నగర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీని హర్షిస్తూ మహబూబాబాద్ మండలంలోని వేమునూరు గ్రామంలో అధ్యక్షుడు ఉపేందర్ చారి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని హామీ నెరవేర్చారని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏకకాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి చౌకధరల రిటైల్ దుకాణాన్ని ప్రారంభించారు. తక్కువ ధరలలో నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఈ షాపులను ఏర్పాటు చేశారన్నారు. వినియోగదారులు తమ ఆధార్ కార్డుతో తాము నిర్ణయించిన ధరలకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి పైల రామారావు, వారి సిబ్బంది, మండల కన్వీనర్ పాడి సుదర్శనరావు, కార్యనిర్వాహక కార్యదర్శి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగ పాతమెట్ల మార్గం వెళ్లే వైపు చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతమెట్ల మార్గం ఆడుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి చిరుతపులి బయటకు వచ్చి రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుతపులి చాలా సేపటి వరకు డివైడర్ వద్ద అటు ఇటు తిరిగిన దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. చాలాసేపు డివైడర్ పై కూర్చొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది. జనవాసం ఉన్న ప్రాంతంలో చిరుతపులి బయటకు రావడంతో పాతమెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుతపులి సంచరించగా అప్పట్లో అటవీశాఖ అధికారులు డోలి శబ్దాలు చేయడంతో తర్వాత దాని జాడ కనిపించలేదు. కానీ మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అదే ప్రాంతంలో తిరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గత 40 ఏళ్లుగా ఉత్తరాంధ్రలో కళ, ఆకాంక్షగా మిగిలిపోతుందే తప్ప పూర్తి కావడం లేదన్నారు. విజయనగరం జిల్లా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య గత వారంలో విజయనగరం వచ్చిన సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పినట్లు వారు గుర్తు చేశారు. ఇక రేపు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఒడిశా, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలతో జంజువతి ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకపోవడంతో దీనిపై కేంద్రంతో చర్చలు జరిపి ఇక్కడ అంతరాష్ట్ర సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. బద్వేల్లో తుడిమేళ్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జనసేన సైకిలు వీర మహిళల కోసం పవన్ కళ్యాణ్ అండగా 5 లక్షల ప్రమాద బీమా కల్పించారు. ఈసారి బద్వేల్ నియోజకవర్గం నుంచి కనీసం 10,000 సభ్యత్వాలు చేసి పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని, జనసేన నాయకత్వాన్ని పెంచుకోవాలని, ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రతిరోజు ఒక జనసేన నాయకుడి ఆధ్వర్యంలో జరుగుతుందని బద్వేల్ కోఆర్డినేటర్ తుడుమిళ్ల మురళీకృష్ణ తెలిపారు.
ఇవి వాటి 2020 స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ our 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.